హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వ్లాగ్ మొత్తము స్టాంపింగ్, షాపింగ్ అండ్ ప్యాకింగ్. సో మా స్టాంపింగ్ కోసము ఫ్యూ డేస్ బ్యాక్ మేము ఇట్లా ఢిల్లీ వెళ్ళేసి వచ్చాము. మాకు కూడా ఫస్ట్ చెన్నైలోనే దొరికింది. నాకు ఇట్లా చాలా మంది మీరు మెసేజ్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా అవైలబుల్ ఉన్నాయా స్లాట్స్. అట్లా మాకు కూడా నవంబర్ లో చెన్నైలో దొరికింది. బట్ రెగ్యులర్ గా చెక్ చేస్తున్నప్పుడు ఢిల్లీలో స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని కనిపించింది. ఇమీడియట్ గా మేము అది బుక్ చేసేసుకున్నాము అండ్ ఢిల్లీకి వెళ్ళేసాము. అండ్ ఆ పార్ట్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్, సో మా చెల్లి ట్రావెల్ చేసింది కదా, ఎలాగా ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ ఉంది కదా అని చెప్పి. ఇన్ కేస్ మీకు యుఎస్ బాండ్ చైల్డ్ ఉంటే మీరు ఆ ట్రావెల్ బ్యాన్ కిందికి రారు, మీరు ట్రావెల్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఎన్ఐఈ అప్లై చేయాలి. ఎన్ఐఈ అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ ఒక వీక్ అట్లా పడుతుంది, అంటే 2 days నుంచి వీక్ వరకు పడుతుంది మీకు అప్రూవల్ రావడానికి. అండ్ అది ఎన్ఐఈ వస్తే మీకు ఒక సర్టైన్ పీరియడ్ ఇస్తారు, ఇట్లా 20 days 1 month ఉంది. ఆ పీరియడ్ లోపు మీరు ట్రావెల్ చేయాలి అని చెప్పి. సో అలా మీరు ట్రావెల్ చేయొచ్చు. మా చెల్లి కూడా అట్లనే ట్రావెల్ చేసింది. అండ్ ఇప్పుడు అయితే నా ఢిల్లీ సిరీస్ పెట్టేస్తాను, దాని తర్వాత విల్ గో టు షాపింగ్. మేము ఢిల్లీ వెళ్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైమ్ వితౌట్ ఐషాని. నేను భరత్ ట్రావెల్ చేస్తున్నాము. ఐషాని అయితే ఇంట్లోనే ఉంటుంది. మేమైతే ఇట్లా వీసా కోసం ట్రావెల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే వీసా కోసం అప్లై చేసినప్పుడు మాకు నవంబర్ లో అలా డేట్స్ దొరికాయి. బట్ భరత్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎక్స్పీరియన్ చేయడం వల్ల ఇంకా అది ముందు వచ్చేసింది మాకు ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే వీఆర్ ఆన్ అవే టు ఎయిర్పోర్ట్. ఒక 30 minutes అలా పడుతుంది అనుకుంటా వెళ్ళడానికి. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఎంటీ ఉంది, అట్లీస్ట్ బయట వరకు అయితే. చూడాలి మరి, మేము ఒక 1 hour ముందే వచ్చినట్టున్నాము. నాకు ఫ్లైట్కి ఇంకా టైం ఉంది, సో 1 hour ఉంది. అందుకే నాకు కొద్దిగా ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇక్కడ దోశ ఆర్డర్ చేశాను. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం కదా నేను ఐషానితో ట్రావెల్ చేయడం. ఐషాని లేకుండా ట్రావెల్ చేయడం. మా ఇంట్లో వాళ్ళు వీడియోస్ తీసి పంపిస్తున్నారు. బట్ దిస్ ఇస్ సమ్ వాట్ లైక్ పించింగ్ మీ. అంత మంచిగా లేదు అనిపిస్తుంది. చూద్దాం. మేమైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి క్యాబ్ సర్వీసెస్ చూడాలి. ఏదైనా ఊబర్ అక్కడి నుంచి మా తమ్ముడు పెడతాడా, లేకపోతే ఇక్కడ భరత్ ఏమైనా హైర్ చేసేస్తాడా. హైదరాబాద్ అయితే మస్తు కన్వీనియంట్ ఉండేది. మా తమ్ముడు డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చేవాడు. ఇదంతా చాలా కొత్తగా ఎట్లనో ఉంది ఇప్పుడైతే. బిఫోర్ గోయింగ్ టు హోటల్ ఇట్లా మా ఇద్దరికి కొంచెం ఆకలేసేస్తుంది. సో లంచ్ చేసేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఉంటే అక్కడ లంచ్ చేసేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోతాము.
మేమైతే హోటల్కి వచ్చేసి ఒక 3 hours సౌండ్ స్లీప్ నిద్రపోయాము. నాకు ఇక్కడికి వచ్చాక అనిపించింది, వచ్చేటప్పుడు అంతా నేను అనుకున్నాను ఐషాని కూడా తీసుకొని రావాల్సింది, ఎలాగోలాగా తీసుకొచ్చేవాళ్ళం కదా అట్లా అనుకున్నాను. బట్ నాకు ఇంకా హోటల్కి వచ్చేసి అంతా అయ్యాక మేబీ తనకు చాలా ఇబ్బంది అయ్యేది, ఫుడ్ కానీ తనకి స్నానం చేయించడం కానీ అదంతా అనుకున్నాను. బట్ ఇంట్లో మా అమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు, కంపల్సరీ నాకన్నా 100 times ఎక్కువ చూసుకుంటారు. బట్ స్టిల్ నాకైతే ఇంకా మేము అదే మాట్లాడుకుంటాం ఏం చేస్తుందో ఏంటో అని. మా మమ్మీ అసలు ఎవ్రీ 30 minutesకి ఒకసారి ఇట్లా వీడియో తీసి పంపిస్తుంది, నీ కూతురు మంచిగా ఉంది అని చెప్పి. బట్ తనకి వీడియో కాల్ చేస్తే గుర్తుపెట్టేసింది, డబుల్ మాస్క్ వేసుకుని షీల్డ్ అవన్నీ వేసుకున్నా కూడా అమ్మ అని వచ్చేసింది. అందుకే ఇంకా తనకి చూపించడం లేదు నన్ను వీడియో కాల్లో, మళ్ళీ ఏమైనా గుర్తొచ్చి ఏడుస్తుందో అని. చూడాలి ఇంకా ఈరోజు నైట్ ఎట్లుంటుందో తను. భరత్, నచ్చిందా నీకు ఈ ప్లేస్? యాక్చువల్గా హోటల్ రూమ్ కన్నా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇది బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. అండ్ మేమైతే ఇప్పుడు డిన్నర్ కోసం వచ్చాము, ఎవ్వరు లేరు ఇక్కడ డిన్నర్కి, ఆల్మోస్ట్ ఎంటీ లాగే ఉంది. సో అందుకే రూమ్కి ఆర్డర్ చేయకుండా ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఏం ఆర్డర్ చేసాం? లైమ్ సోడా ఒకటి, డిన్నర్, and then one pizza and some Mexican appetizer, ఇంకా స్ప్రింగ్ రోల్స్. యాక్చువల్లీ మెన్యూ చాలా పెద్దగా ఉండింది, మోర్ దెన్ 1000 varieties ఉన్నాయి అనుకుంటా. స్క్రోల్ చేసేసరికి చాలా సేపు పట్టింది. ఐ థింక్ దీస్ గైస్ హ్యాడ్ అక్రాస్ ద థింగ్స్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ డిన్నర్. ఇది ఎర్లీ డిన్నర్, ఇంకా 6:30 అలానే అవుతుంది. బట్ మేమేమి సరేనా ప్రాపర్ లంచ్ చేయలేదు, సో ఆకలి అవుతుంది. ఆఫ్టర్ డిన్నర్ వీఆర్ బ్యాక్ టు హోటల్. ఇంకా ఇంటికి ఫేస్ టైం చేసి అందరితో మాట్లాడాలి. 7:30 అవుతుంది టైం. అరౌండ్ 8:30కి ఐషాని నిద్ర కూడా పోతుంది. తనకి ఆల్రెడీ తన డిన్నర్ అయిపోయింది. మా మమ్మీ మళ్ళీ వీడియో పంపించింది తనకి డిన్నర్ అయిపోయింది అని చెప్పి. ఇంకా కాసేపు అందరితో మాట్లాడి నేను కూడా పడుకుంటాను. ఐల్ సీ యూ టుమారో అగైన్. We came for breakfast and ఇక్కడికి వచ్చిన వెంటనే there is one big jumbo samosa. అది చూసిన వెంటనే సమోసా లవర్ వెంటనే జంబో సమోసా ఆర్డర్ చేసేసాడు. చూద్దాం, నేను ఎప్పుడు చూడలేదు జంబో సమోసా ఎలా ఉంటుందో. మేబీ జంబో అయితే నేమ్ చాలా పెద్దగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు తిన్నావా? చూద్దాం. So this is how the jumbo samosa looks like. I'm almost done with my Delhi trip. ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేసేస్తున్నాము అండ్ విల్ ఫ్లై బ్యాక్ టు హైదరాబాద్. అండ్ టుడేస్ డేట్ ఇస్ June 22nd. సో నాకు భరత్ నా బర్త్డేకి 2 months ఉంది కాబట్టి ప్రీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాడు. ఐ గాట్ సనీస్ ఫ్రమ్ రేవన్. నా దగ్గర ఎక్కువ లేవు, ఒక 4 to 5 pairs ఉన్నాయి సన్ గ్లాసెస్. దాంట్లో 4 రేబానే, ఒక్కటి టారీ బుచ్. ఐ డోంట్ నో దిస్ థింగ్. నాకు రేబాన్లో బాగా లైట్ వెయిట్ అనిపిస్తుంది. సో అది పెట్టుకున్నప్పుడు బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద కూడా పెయిన్ రాదు. నాలాగా ఊరికే హెడేక్ వచ్చే వాళ్ళకి నాకు కొంచెం మైగ్రేన్ కూడా వస్తుంది కాబట్టి నాకు అట్లా ఏదైనా వెయిట్ ఉన్నవి నేను పెట్టుకోలేను. అందుకే ఐ గో ఫర్ వెరీ లైట్ వెయిట్ సన్ గ్లాసెస్. రేబాన్ మీకు అట్లా లైట్ వెయిటెడ్ సన్ గ్లాసెస్ కావాలి అంటే రేబాన్ ఇస్ ది ఆప్షన్. మంచిగా ఉంటాయి అక్కడ సన్ గ్లాసెస్. అండ్ ఇప్పుడు కూడా తను నాకు గుచ్చి చూపించాడు, బట్ ఐ గాట్ పిక్ ఫ్రమ్ రేబాన్. నేను నా గిఫ్ట్స్ అన్నీ కూడా నా బర్త్డే వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పటి నుంచి నేను గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకుంటా. ఈరోజు 22nd కదా, ఎప్పుడు అంతే. నాకు 2 months ముందు నుంచి గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకుంటా. నాకు ఏమేమి కావాలో కొంచెం కూడా మొహమాటం అలాంటివి ఏవీ లేకుండా భరత్కి చెప్పేస్తాను. మా అమ్మ వాళ్ళకి అంతే చెప్పేదాన్ని నేను. అది ఉంటుంది కదా, కొంతమందికి చాలా ఇష్టం వాళ్ళ బర్త్డే అంటే. దాంట్లో నేను నాకు చాలా చాలా ఇష్టం నా బర్త్డే అంటే.
సో ఐ డోంట్ ఫీల్ ఇట్లా కొంచెం షేమ్గా అట్లా ఏం ఫీల్ అవ్వను. నాకు ఏ గిఫ్ట్స్ కావాలో చెప్పడానికి ఇప్పటి నుంచి తనకు అన్నీ చెప్తూ ఉంటాం. తను అంతే ఓపికగా కొంటాడు. అండ్ తర్వాత ఇవన్నీ చెప్పాక నేను లాస్ట్ తనకు అడిగేది వేర్ ఇస్ మై సర్ప్రైజ్ అని చెప్పి. అక్కడ అప్పుడప్పుడు కొన్ని డిజాస్టర్స్ అవుతూ ఉంటాయి. భరత్ బాయ్ బాయ్. అండ్ ఇక్కడైతే మేము గ్రాసరీ షాపింగ్కి వచ్చేసాము. నాకు కావాల్సినవి అండ్ ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసేసుకుంటున్నాము. నేనైతే ఇట్లా బ్రూ అవి తీసుకున్నాను. అక్కడ కాఫీ పౌడర్ దొరుకుతుంది, బట్ సమ్హౌ మాకు ఎందుకో బ్రూ ఎప్పుడు తీసుకున్నా కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకే నేను ఇండియా వచ్చినప్పుడే తీసుకుంటా కాఫీ పౌడర్ అట్లా. మా స్టార్ గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. నేను కూడా గ్రాసరీస్ తీసేసుకున్నాను బికాస్ నాకు వెయిట్ ఉంది. ఇంకా అట్లా ఖాళీ బ్యాగ్లు ఎందుకు తీసుకుపోవడం అని చెప్పి నాకు కావాల్సిన గ్రాసరీస్ కూడా కొన్ని కొనేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను టర్నీకి వచ్చాను ఒక డ్రెస్ తీసుకుందాము అని చెప్పి. ఆల్రెడీ కొన్ని తీసేసుకున్నాను, నా బర్త్డే షాపింగ్ అయిపోయింది తీసుకున్నా. అండ్ ఇంకొకటి తీసుకుందామని ఇప్పుడు వచ్చి ఆ డ్రెస్ కూడా తీసేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ తరిణిలో అయితే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రేంజ్ వచ్చేసి అన్నీ కూడా బిలో 5,000 ఉన్నాయి. అన్ని చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇట్లా కొన్ని డ్రెస్సెస్కి అయితే వర్క్ ఉంది, కొన్ని డ్రెస్సెస్కి ప్లెయిన్ డ్రెస్సెస్ వచ్చి హెవీ దుపట్టా అలా ఉన్నాయి. అన్నీ కూడా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్. సో మేము గ్రాసరీస్ అన్ని తెచ్చుకొని కూడా పెట్టేసుకున్నాం. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నాకు బాగా వెయిట్ ఉంది, నా దగ్గర సరిపోతుంది కాబట్టి తెచ్చేసుకున్నాను. ఇంకా వాటిని ప్యాక్ చేయలేదు. అండ్ మీన్ వాళ్ళు అయితే మా ఇంట్లో పానీపూరి చేశారు. మనకి అక్కడ అంత మంచి పానీపూరి దొరకదు కదా. సో నాకు ఇష్టం బాగా స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అయితే ఎస్పెషల్లీ, అందుకే ఇంట్లో ఇష్టం చేసేసింది. ఇది తినేసి ఇంకా నేను ఫస్ట్ అయితే ఈరోజు గ్రాసరీస్ ప్యాక్ చేసేస్తాను. అండ్ నేను గ్రాసరీస్ ఇంకా ప్యాక్ చేసుకోలేదు. నేను అనుకుంటున్నాను డైలీ ఒకే రోజు మొత్తం ప్యాక్ చేసేయకుండా నాకు ఇంకా ఒక ఫ్యూ డేస్ ఉంది కాబట్టి జస్ట్ అట్లా స్ప్లిట్ చేసుకొని ప్యాక్ చేసేసుకోవాలి. లేకపోతే లాస్ట్ వరకు పెట్టుకుంటే బర్డెన్ అయిపోతుంది కదా, అండ్ ఐషుతో కష్టం అయిపోతుంది. అన్ని మర్చిపోతా అలా ప్యాక్ చేసుకుంటే. ఫస్ట్ మా స్టఫ్ అంతా ప్యాక్ చేసేసాక నీట్గా బేబీ స్టఫ్ ప్యాక్ చేయొచ్చు, తన ఫుడ్ అదంతా కూడా. అండ్ ఆల్సో మేము ఫ్లై అయ్యే ఎయిర్లైన్స్ ఏమో యునైటెడ్ ఎయిర్లైన్స్. బికాస్ సియాటల్కి అయితే ఇంతకు ముందు ఖతార్ ఎమిరేట్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. 2 ఫ్లైట్సే ఉన్నాయి మోస్ట్లీ, ఎక్కువ క్యాన్సిల్ అవ్వకుండా, ఇదర్ యునైటెడ్ ఆర్ ఎయిర్ ఇండియా. సో మేము యునైటెడ్ తీసేసుకున్నాము. అండ్ ఆల్సో యునైటెడ్ లో కూడా ఇఫ్ యూఆర్ ఫ్లయింగ్ విత్ ఎకానమీ వాళ్ళు ఒకటే బ్యాగ్ ఇస్తున్నారు. మీరు సెకండ్ బ్యాగ్ ఇదర్ చెక్ ఇన్ చేసేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్ లో కానీ కొనుక్కోవచ్చు సెకండ్ బ్యాగ్. అండ్ ఆల్సో మనం సీట్ పిక్ చేసుకోవాలన్నా కూడా దానికి కూడా పే చేయాలి. ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రీమియం ఎకానమీ వాళ్ళు 2 బ్యాగ్స్ ఇస్తున్నారు. అండ్ సేమ్ థింగ్ సీట్ కి అక్కడ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. బిజినెస్ క్లాస్ అయితే కూడా 2 బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఆల్సో అడిషనల్ 7 kgs అలా వస్తుంది అనుకుంటాం. అండ్ మాకైతే మొత్తం ఆల్ టుగెదర్ 4 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని జాగ్రత్తగా నీట్ గా ప్యాక్ చేసేసుకోవాలి. నా 1 బ్యాగ్ డన్. దీన్ని మొత్తం ప్యాక్ చేసేసాను. అండ్ ఇంకా ఇవైతే హ్యాండ్ లో పెట్టేసుకుంటాను. హ్యాండ్ శానిటైజర్, క్లీనింగ్ వైప్స్ ఇవన్నీ జస్ట్ నా బ్యాక్ ప్యాక్ లో ప్యాక్ చేసేస్తా. And that's all from my today's video. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.